హాయ్ హలో అందరు ఎట్లున్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి మనకు ఒక పండుగ వైబ్స్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే మార్నింగే లేచి బయట ఊడ్చేసి ముగ్గు పెట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని అమ్మవారికి అయితే దీపం అయితే పెట్టాను. నేను ఎవ్రీ ఇయర్ వ్రతంలా అయితే ఏం చేసుకోను, ఇంట్లో దీపం అయితే పెడతాను అనమాట. సో అమ్మవారికి ప్రసాదంగా సేమియా స్వీట్, లడ్డు అండ్ బనానా అయితే పెట్టాను, అలాగే కొబ్బరికాయ కూడా కొట్టాను. సో ఫైనల్లీ నా పూజ అయితే తొందరనే అయిపోయింది. సో ఈరోజు ఏంటంటే అక్క వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. ఇక మా చిన్నక్క రమ్మన్నా అని చెప్పి నేను పిల్లలైతే గబగబా రెడీ అయ్యి ఆటో బుక్ చేసుకుని అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో నేను యాక్చువల్లీ మా హస్బెండ్ తోటే వెళ్ళేది ఉండే, కాకపోతే తనైతే పొద్దున్నే ఆఫీస్ ఉందని చెప్పి వెళ్ళాను, నాకైతే పని కాలేదు పిల్లలతోటి. సో తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత నేను పిల్లలు ఊబర్ ఆటో బుక్ చేసుకుని అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా పిల్లలైతే మా అక్క వాళ్ళ ఇంటికి అంటే చాలా ఎగ్జైట్గా అయితే ఫీల్ అవుతున్నారు. మా పెద్దోని స్కూల్ ఉంది ఈరోజు, వెళ్ళురా అంటే నేను మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తా అని చెప్పి అయితే ఏడ్చాడు. సో ఇంకెళ్ళాము. ఫైనల్లీ అక్క ఇంటికి అయితే వచ్చేసాము. మా పిల్లలైతే నాకంటే ముందే అయితే ఉరుకుతూనే ఉన్నారు. సో వెళ్ళగానే అక్క వాళ్ళని అయితే పలకరించాము, అక్క పిల్లల్ని వాళ్ళందరినీ పలకరించిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీసాను అనమాట. సో ఫస్ట్ నేను వెళ్ళగానే వీడియో తీయడం మర్చిపోయిన వాళ్ళని పలకరించి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను. సో ఇంకా ఇదనమాట. ఇంకేంటంటే అమ్మవారిని ప్రిపేర్ చేయడం అయితే మొత్తం అయిపోయింది, ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో అక్క వాళ్ళైతే అమ్మవారిని చాలా చక్కగా అయితే అలంకరించారు, నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది మనం కూడా ఇట్లా చేసుకుంటే బాగుండు కదా అని చెప్పి. ఇంకా నాకైతే ఇంట్లో ఈ పిల్లలతోటి నార్మల్గా దీపం పెట్టడానికే ఇంకా టైం ఉండట్లేదు. సో ఇంక ఇలాంటివి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇంకా మనం కూడా చేద్దాము. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక పెద్ద డ్రీమ్ ఉందన్నమాట. ఆ డ్రీమ్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో మాకు రేకుల ఇల్లు ఉంది కదా, సో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఒక డ్రీమ్ అయితే ఉంది. ఇన్ ఫ్యూచర్లో మేము ఇల్లు కట్టుకున్నాక నేను కూడా ఇలా వరలక్ష్మి వ్రతము, నెక్స్ట్ బోనాలు ఇవన్నీ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. అవన్నీ చేసుకునే ఇల్లే కావాలా, ఇల్లే నార్మల్ రేకుల ఇంట్లో కూడా చేసుకోవచ్చుగా మీరు అనుకోవచ్చు. నాదొక డ్రీమ్ అండి, ఒక మంచి ఇల్లు కట్టుకున్నాక అన్ని పండుగ అయితే సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారికి అయితే నేను ప్రసాదంగా అయితే లడ్డు తీసుకుందామని చెప్పి షాప్కి అయితే వెళ్ళాను. నేను అక్క వాళ్ళ బాబు అయితే షాప్కి వెళ్ళి లడ్డు అయితే అమ్మవారికి ప్రసాదంగా అయితే తీసుకొని ఇంటికి కూడా వచ్చేసాం అనమాట. అక్క వాళ్ళ పెద్ద బాబు అయితే అమ్మవారికి అన్ని నైవేద్యాలు అయితే చిన్న చిన్న బౌల్లో అయితే వండిస్తున్నాడు. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా మేము చిప్స్ తీసుకొచ్చాం, షాప్లో తింటున్నారు. మా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా తినడానికి అయితే ఏదో ఒకటి ఉండాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూజ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక ఇక్కడ పూజ చేయడానికి పంతుల్ని అయితే ఏం పిలవలేదు, టీవీలో మంత్రాలు పెట్టుకొని అక్క పూజ అయితే స్టార్ట్ చేసింది. సో ఇంకా నెక్స్ట్ పూజ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా అక్క పూజ చేస్తుంటే మా పిల్లలు అల్లరైతే మామూలుగా అయితే లేదు, ఎంత చెప్పినా అయితే వినట్లేదు. నెక్స్ట్ అయితే ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదంగా పులిహోర, సిర, వడలు అండ్ పూర్ణాలు అయితే చేశారు. మళ్ళీ ఇంకొకటి నానబెట్టిన శనగలు, ఇంకా ప్రసాదంగా పెరుగన్నం కూడా చేశారు అనమాట. అమ్మవారి దగ్గర డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అక్క ఇంకో అక్క వాళ్ళ తోటి కూడా పెద్ద అక్క ఉంటుంది కదా, పెద్ద అక్క అండ్ అక్క వాళ్ళ పాప ముగ్గురు కలిసి అయితే చేశారంట. మేము వెళ్ళేవారికి అయితే మొత్తం అయిపోయింది. నిజంగా నాకు ఇలాంటివి చూస్తే అయితే నిజంగా చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది. కాకపోతే మనకు చేయడానికైతే పేషెన్స్ ఉండదన్నమాట. చూడాలి ఇంకా ఫ్యూచర్లో మా పిల్లలు కూడా పెద్దగా అయిపోతే నేను కూడా ఇవన్నీ చేసుకుంటా అని అంతే అనుకుంటున్నాను. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో చేస్తే వీడియోస్ పెడతా కదా, మీరు కూడా చూడొచ్చు. ఇదేంది ఇట్లా అంటుంది అనుకుంటున్నారా? నిజంగా నాకు ఇలాంటివన్నీ చూడనీకి అయితే బాగా అనిపిస్తుంది. చెయ్యాలి అంటే నాకు ఒక్కదానికైతే నాకు కాదు, ఇద్దరు పిల్లలతో. ఇంకా నీకు ఒక్కదానికే పిల్లలు ఉన్నారా ఏమన్నా అంటే పిల్లలు అంటున్నారని మీరు అనుకోవచ్చు. ఎవరి పిల్లలైనా సతాయిస్తారండి. కొంతమంది ఏంటంటే పిల్లలు సతాయించినా కూడా చాలా ఓపిక ఉన్న వాళ్ళు అయితే చేసుకుంటారు. నాకు పేషెన్స్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇంకా నాలాంటి వాళ్ళకైతే అసలు కుదరదు. ఇంకా ఇన్ ఫ్యూచర్లో అయితే నేను కూడా ట్రై చేస్తాను. ఇంకైతే అమ్మవారి దగ్గర పూజ అయిపోగానే కంకణాలు కట్టుకోవాలంట. సో తమలపాకులతోటి కంకణాలు అయితే కడుతున్నాం. టీవీలో అయితే మన పూజారి గారు అయితే మంత్రాలు అయితే చాలా మంచిగా చదువుతున్నారు. ఆ మంత్రాలు వినుకుంటూనే అక్క అయితే పూజ అయితే చేస్తుంది. సో తను ఎలా చెప్తే అలా అయితే ఇక్కడ కూడా అట్లా చేస్తుంది అన్నమాట. ఇంకా అయితే అమ్మవారికి చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా, అవన్నీ అయితే అమ్మవారి ముందైతే పెట్టారు.
నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ పీస్లు, బ్యాంగిల్స్ ఇవన్నీ ఆ ముత్తైదులు వస్తారు కదా, వాయినాలు ఇస్తారంట. సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, చూడాలి ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందని. సో అవన్నీ పూజ అయ్యేటప్పుడు అవన్నీ అమ్మవారి ముందైతే ఉండాలంట. ఫ్రూట్స్, ఇంకా అక్క ఒక శారీ కూడా అమ్మవారి ముందైతే పెట్టుకుంది. ఆ శారీ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనమే కట్టుకోవచ్చు అనమాట. మనము అంటే పూజ చేసిన వాళ్ళు, ఐ మీన్ మా అక్క కట్టుకుంటుంది. సో ఇంకా పూజ అయితే కంటిన్యూ అవుతుంది. మనం కూడా అయితే కొంచెం పూజ దగ్గర కూర్చుందామని చెప్పి నేను కూడా అయితే వెళ్ళాను. ఇంకా నువ్వు ఎప్పుడు ఈ వీడియోలో తీస్తున్నావు, నువ్వు పూజ ప్రశాంతంగా ఉంటున్నావా లేదా అని మీరు అనుకోవచ్చు. నేను అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్సే తీసాను, మొత్తం కంటిన్యూగా అయితే నేను తీయలేదు. ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టింది పూజ చేయడానికి. సో అలా ఎప్పుడో ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. పూజ దగ్గర మేము కూడా అలా కూర్చొని ఇంకా అమ్మవారిని లోపల స్మరించుకుంటూ ఇంకా పూజ అయితే వింటున్నాం అనమాట. ఇంకా అక్కడ పూజ చెప్పిన కొద్ది అక్క చేస్తుంది పూజ, నేను ఇంకా అక్క వాళ్ళ పాప అట్లా అక్క పక్కకైతే కూర్చున్నాము. ఇక్కడైతే ఈరోజు మనకి లక్ష్మీదేవి కాయిన్ ఉంటుంది కదా, మన కాసుల పేర్లు ఉండే కాయిన్స్. సో అలాంటిది ఒకటి గోల్డ్ తీసుకొని అట్లా అమ్మవారికి కడితే చాలా మంచిదంట. పూజ మొత్తం అయిపోగానే అమ్మవారి దగ్గర తీసుకొని మనమే మన తాళి ఉంటుంది కదా, తాళి కట్టుకుంటే చాలా మంచిగా ఉంటుందంట. సో అక్క కూడా అలా ఒకటి తెచ్చుకుందనమాట, తెచ్చుకొని అమ్మవారికి అయితే వేసింది. వరలక్ష్మి వ్రతంకి ఇంత ప్రాసెస్ ఉంటుంది చూడడం ఇదే ఫస్ట్. ఇక్కడ మేము ఉండే గల్లీలో ఏంటంటే ఎవరు చేసుకోరు, ఎవరు పిలవలేదు కూడా. సో ఇంకా ఈసారి అక్క పిలిచింది, ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందని. ఒకసారి చూస్తేనే కదా మనకు కూడా అన్నీ తెలుస్తాయి. సో అన్నీ చూసి తెలుసుకోనమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో బాగా అప్డేట్ ఏంటంటే మనకైనా కావాలంటే అన్నీ యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు, పూజలు ఎట్లా చేయాలి ఏంటనేది. సో ఇంకా యూట్యూబ్లో అయితే ఎప్పుడు చూస్తాం, ఒకసారి లైవ్లో చూద్దామని చెప్పేసి ఈరోజు ఎలాగైనా అక్క ఇంటికి వెళ్ళాలని చెప్పి నేనైతే వెళ్ళాను. ఇంకా పూజ అయితే అవుతూ వస్తుంది. శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః, మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. ఇక్కడ గోత్రం తవస్పాల గోత్రోద్భవస్య శ్రీనివాసరెడ్డి నామధే యస్య ధర్మపత్ని సమేతస్య తవస్పాల గోత్రోద్భవతి శ్రీదేవి నామధేవత్యాః తవస్పాల గోత్రోద్భవస్య సమయ శ్రీ శ్రీయతామ్యతః లక్ష్మీ పరాంబికాదేవి నమః పుష్పం సమర్పయామి. వేసేసేయండి, ఇలా పరసం వేసేసేయండి. వరలక్ష్మీ పరాంబికాదేవి నమః పుష్పమాలికాం సమర్పయామి. ఈసారి ఓం అనుకుంటూ అమ్మవారికి చక్కగా పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. పత్రి కానీ పుష్పాలు కానీ మీరు ఏవైతే తెచ్చుకొచ్చారో ఆ పత్రి పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. పత్రి కానీ పుష్పాలు కానీ పూజ చేస్తూ ఉండండి. ముందుగా అధాంగ పూజ చేసుకుంటాం. ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః జారణీ పూజయామి. ఓం పీతాంబరాయే నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్థలౌ పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రే పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః సర్వాలింగాన్ని పూజయామి. ఈసారి పుష్పాలు అలాగే కుంకుమ కూడా పూజ చేస్తుండండి. సో ఫైనల్లీ పూజ ఎండింగ్కి వచ్చిందనమాట. చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా, అవన్నీ అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి అయితే సమర్పించాలి. ఇంకా లాస్ట్కి కొబ్బరికాయ కూడా కొట్టేస్తే ఇంకా అయిపోతుంది అనమాట, పూజ అయిపోయినట్టే. ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అప్పుడు కట్టిన కంకణాలు ఉన్నాయి కదా, అవన్నీ మేమైతే అందరం చేతులకైతే కట్టుకున్నాము.
ఇంకా నేను కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ అమ్మవారికి వేసేసి నా మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారిని అయితే అమ్మవారి దగ్గర మొక్కుకున్నాను అనమాట. ఇంకా చూడాలి అమ్మవారు ఆ తల్లి ఎప్పుడు కరుణించి నా కోరికలన్నీ నెరవేరుస్తుందో. నాకు కోరికలు అంటూ అంత పెద్దగా ఏం లేవండి. మెయిన్గా ఉన్న డ్రీమ్ అయితే ఇల్లు కట్టుకోవడము. సో అది ఎంత తొందర నెరవేరితే అమ్మవారికి అంత తొందర థ్యాంక్స్ చెప్తాను అనమాట. ఇంకా అక్క అయితే వాయనం అయితే ఇస్తుంది. వాయనం అంటే పసుపు కుంకుమ ఉంటుంది కదా, అరటిపండు, తమలపాకు, ఇంకా మన సోమ్ ప్యాకెట్ ఉంటుంది కదా, సోమ్ ప్యాకెట్, బ్యాంగిల్స్ అండ్ ఒక బ్లౌజ్ పీస్ అనమాట. అలా వాయనం ఇచ్చే వాళ్ళకి అలా ఇవ్వాలంట. సో అలా అయితే అక్క అయితే మాకు ఇచ్చేసింది. ఇంకా అమ్మవారి ముందు అలా కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. దీనికి ఫొటోస్ అంటే పిచ్చి, వీడియోస్ అంటే పిచ్చి అనుకునే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, పిచ్చి అని మీరు అనుకుంటారు, కొన్ని మెమొరీస్ అని నేను అనుకుంటాను అనమాట. సో అలా అయితే తీసుకోవడం అయిపోగానే ఇంకా అక్క వాళ్ళ ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము పసుపు కుంకుమకి. సో ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వదిన కూడా ఇంకా మేము వెళ్ళేలోపే వదిన పూజ అయితే అయిపోయింది. వదిన వాళ్ళు కూడా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అమ్మ వాళ్ళ దగ్గర. ఇంకా వెళ్ళగానే వాయినం ఇచ్చింది వదిన. సో వాయినం తీసుకొని కొద్దిసేపు అలా ముచ్చట్లు పెట్టేసి మళ్ళీ వదిన ఇంకా అక్క అందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో చిన్నోడైతే చాలా టైర్డ్ అయిపోయిండు. చిన్నోని కొద్దిసేపు అయితే అలా పడుకోబెట్టాను. ఇంక ఈవినింగ్ కూడా వాళ్ళ అమ్మవారికి అయితే దీపం పెట్టాలంట. దీపం పెట్టి హారతి ఇచ్చేసి పీటను కదిలిస్తే సో ఇంకా పూజ మొత్తం ఫైనల్గా కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే కాల్ చేశాడు, ఇంకా నేను వస్తున్నా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి. సో ఇంకా తను రాగానే నేను మా ఆయన పిల్లలు అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు అయితే నిజంగా ఎప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే అనిపిస్తుంది. అక్క అయినా అమ్మాయినా ఇద్దరు ఒకటే కదా, సో అలా ఉంటుంది అనమాట. ఇంకెప్పుడు వెళ్ళినా ఎంతసేపు ఉన్నా కూడా మన ఇంటికి మనం వెళ్ళాల్సిందే కదా. సో ఇంకా రేపు రాఖీ పండుగ కాబట్టి రాఖీ కట్టుకుందాం అక్క అని చెప్పి నేను అక్క అయితే రాఖీ కట్టుకున్నాం. మాకు బ్రదర్స్ లేరు కదా, సో అలా బ్రదర్స్ లేకుండా అట్లా ఫీల్ కావద్దని చెప్పి మేమే కట్టుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ పెద్దోడికి అయితే మా ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఇంకోసేపు ఉందాం మమ్మీ అన్నయ్య వాళ్ళ దగ్గర అని చెప్పి అయితే అడుగుతున్నాడు. కాకపోతే రేపు మార్నింగ్ రాఖీ పండుగ ఉంది కదా, సో ఏ నైట్ అయినా వెళ్ళాలి. ఎందుకంటే మా కూతురు వచ్చి మా పిల్లలకు రాఖీ కడతారు, మా పిల్లలకి మా హస్బెండ్కి. మా కూతురు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ పాప అనమాట. మా ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్ల అంటే మా కూతురు ఒకటే అనమాట. సో ఇంకా మేమైతే ఏ నైట్ అయినా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకా మధ్యలో వెళ్తుంటే మా ఆయనకైతే ఆఫీస్ కాల్స్ అయితే వచ్చినాయి. ఇంకా అట్లనే మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మమ్మల్ని ఆపాడు. ఒక దిక్కైతే పిల్లలు పడుకున్నారు, వేణు అని చెప్పినా కూడా ఆఫీస్ కాల్ అయిపోయే వరకు మమ్మల్ని రోడ్డు మీద అయితే అట్లనే నిల్చోబెట్టిన అనమాట. సో ఇంకా ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. మా పాప వచ్చి అయితే మా పిల్లలకి మా ఆయనకి అందరికైతే రాఖీ కట్టింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.